సాధారణంగా ఎవరైనా మంత్రులు, ముఖ్యమంత్రులు ఆ పెళ్లికి హాజరయ్యారంటే ఆ పెళ్లి ఏ పొలిటీషియన్ కూతురిదో లేదా పెద్ద పెద్ద పార్టీ లీడర్స్దో అయి ఉండాలి. కానీ ఒక పేద కుటుంబానికి, ఆ కుటుంబంలో జరిగే ఒక పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవ్వడం అంటే అది తీరని కళ. కానీ ఆ కళను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పేదింటి దంపతుల కళని నెరవేర్చాడు. ఆ పెళ్లి వేడుకకు అనుకోని అతిథిగా వచ్చారు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకేం, ఆ నవ దంపతులు బంధువుల ఆనందం అంతా ఇంతా కాదు. గురువారం మే 10న కరీంనగర్లో ప్రతిష్టాత్మక రైతు బంధు పథకాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఓ గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుక వద్ద తన వాహనాన్ని ఆపించారు. పెళ్లి వేదికపైకి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. కరీంనగర్ హుజురాబాద్ రహదారిపై ఉన్న తాడికల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ వివాహానికి అనుకోని అతిథిగా సీఎం కేసీఆర్ విచ్చేయడంతో ఆ నవ దంపతులు కావ్య, మనోహర్ ఆనందం ఎల్లలు దాటింది. అంతేకాకుండా వారికి కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 చెక్ కూడా అందజేస్తామని హామీ ఇవ్వడంతో వారి సంబరాలు అంబరాన్నంటాయి. తమ జీవితంలో మర్చిపోలేని రోజును సీఎం కేసీఆర్ తన రాకతో మరింత ప్రత్యేకంగా మార్చారని ఆ నవ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడన్గా విజిట్ ఇవ్వడంతో ఆ నవ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సిచ్యువేషన్ మీకెదురైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.